బైపాస్ దగ్గరలో గల బాపూజీ నగర్ ప్రకాష్ నగర్ కి ఆనుకుంటున్నటువంటి మెయిన్ రోడ్ లో పురిమెట్ల శ్రీనివాస్ కోళ్ల సీను అలియాస్ ఉత్తమ్ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవానికి స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ భక్తుల లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కిన్నగర్ భార్గవ్ గారు, స్థానిక కౌన్సిలర్స్, మరి ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారందరూ కూడా మరి కోళ్లసీను పురిమెట్ల శ్రీనివాస్ తరఫున మేము కుల సంఘం తరఫున కూడా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తాము. గత 45 సంవత్సరాలుగా మిర్యాలగూడలో మొట్టమొదటిగా పురిమెట్ల వెంకటేశ్వరులు అనే వ్యక్తి ఇక్కడ ఊరూరు తిరిగి నాటుకోళ్లు తీసుకొచ్చి కూరగాయల మార్కెట్ లో పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగి అంచెలంచెలుగా మరి ఒక షాప్ పెట్టి అతని కొడుకు పురిమెట్ల శ్రీనివాసు, మరి పెద్ద కుమారుడైనటువంటి శ్రీనివాసు కోళ్లసీన్ అంటే అందరూ పనిచేస్తుండే విజయవాడ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ప్రయోజనం కలగదు. కాబట్టి ఆర్థికంగా ఎదగడం కోసం ఏదో ఒక బిజినెస్ చేస్తూ మరి ప్రజలకి సేవలు అందిస్తూ మెరుగైనటువంటి చికెన్ షాపులు నడుపుతూ వారి యొక్క మన్నలను పొందుతూ మరి వారి మంచి ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలనే భవిష్యత్తులో కోరుకుంటూ ధన్యవాదాలు తెలియపడుతున్నారు. ఈరోజు స్థానిక మిర్యాలగూడలోని రెడ్డి హోటల్ ఎఫ్సిఐ దగ్గర ఉత్తమ్ చికెన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా, స్థానిక కౌన్సిలర్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా సీనన్న వాళ్ళ ఫాదర్ కానించి కూడా చికెన్ వ్యాపారం వల్లనే వాళ్ళు చికెన్ వ్యాపారం చేస్తా ఉన్నారు. వారు చికెన్ వ్యాపారం ద్వారా ఈరోజు 45 సంవత్సరాలుగా ఎలాంటి మచ్చ లేకుండా ప్రజలందరూ కూడా నాణ్యమైన చికెన్ అందిస్తా ఉన్నారు. కాబట్టి ఆ భగవంతుని కోరుతా ఉన్నాం, ఇక్కడ ఓపెన్ అయిన షాపు కూడా ఆ భగవంతుని ఆశీర్వాదాలతోటి ఈ ఉత్తమ్ చికెన్ సెంటర్ ప్రజలందరూ కూడా మెరుగైన చికెన్ అందించాలని చెప్పి పురిమెట్ల సీనని, మరి కోళ్ల సీనని కోరుతూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఉంటారు ఎందుకంటే ఎన్ని చికెన్ సెంటర్లు పెట్టినా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే 2 హైదరాబాద్ కాబట్టి ఎన్ని చికెన్ సెంటర్లు పెట్టినా తక్కువ అనిపిస్తుంది. కానీ ఈ ఏరియాలో ఎందుకంటే ఇటు ప్రకాష్ నగర్, ఇటు వడ్రగూడెం, ఇటు బెంగాలీపాలెం ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా రెక్కాడితే డొక్కాడే తినాలి. కాబట్టి మాంసాహారాలు ఎట్లాగో ఎక్కువ రేటు కాబట్టి కొనలేదు. కాబట్టి ఆ చికెన్ అయితే ఎందుకంటే తక్కువలో ఉంటది కాబట్టి కొనడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హమాలి కార్మికులు, దినకూలి కార్మికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి కొంటారు కాబట్టి కొనాలని చెప్పి, అదే రకంగా ఈ ఒక్క షాపు దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ